హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా కలాకానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాలలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ స్వీట్ షాప్ స్టైల్ కలాకానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా అదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా అడుగు మందం కల ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లోకి 2 కప్పుల వరకు పాలపొడి వేసుకోండి. ఈ పాలపొడి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. బయట సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇందులోకి 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. మనం వేసుకున్న పాలపొడిలో ఈ నీళ్లు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించకుండానే ఈ ప్రొసీజర్ మొత్తం కూడా చేసుకోవాలండి. అదే మీరు స్టవ్ వెలిగించి కనుక ఈ విధంగా తిప్పుతూ ఉంటే పాల పౌడర్లో ఉండలుగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఉండలేమీ లేకుండా ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా ఓపికతో కనుక మనం ఈ రెసిపీని చేసుకుంటే పర్ఫెక్ట్ కలాకానీ వచ్చేస్తుందండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఈ మిశ్రమం కొంచెం దగ్గర పడుతుందండి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాదండి, ఇది మనకి కొంచెంగా గుల్లగా మారుతుందన్నమాట. మనం నిమ్మరసం వేసి కలుపుతూ ఉన్నామనుకోండి, ఈ మిశ్రమం లాగా పెరుగులాగా వస్తుందండి. మనకి పాలు విరిగితే ఏ విధంగా అయితే వస్తుందో ఈ విధంగా పెరుగులాగా మారడం మీరు గమనిస్తారండి. ఈ విధంగా పెరుగులాగా వస్తుందండి. స్టవ్ని మాత్రం మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ విధంగా కలపాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. మనం వేసుకున్న 2 కప్పుల పాల పొడికి 1/2 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత సైడ్స్ అంటుకుంటూ ఉంటుంది కదండి, దాన్ని కూడా జాగ్రత్తగా లాగుతూ చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడే మరికొంచెం దగ్గర పడి మనకి కోవా అనేది తయారవుతుందండి. మనకి బయట స్వీట్ షాపులో స్వీట్ అండ్ కోవా అమ్ముతారు కదండి, అది ఇదేనండి. మీకు కనుక కోవా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు తీసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. ఇది మనకి క్యారెట్ హల్వా కానీ లేదంటే బ్రెడ్ హల్వా కానీ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ తయారు చేస్తుంది కలాకానీ కాబట్టి మరి కొంచెం దగ్గర పడాలండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. కొంచెం ఓపికగా కనుక మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ కలాకానీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. నెయ్యి వేసిన వెంటనే ఈ మిశ్రమం అనేది గుల్లగా రావడం మీరు గమనిస్తారండి. మరొక 2 నిమిషాల పాటు మీరు ఈ విధంగా కనుక కలుపుతూ ఉంటే ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉందండి. ఈ మిశ్రమం కూడా మరి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ ఉందామండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీ దగ్గర ఏదైనా ట్రే కానీ లేదంటే ప్లేట్ కానీ ఉంటే దాంట్లో బటర్ పేపర్ వేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కలాకండ్ మిశ్రమాన్ని కూడా వేసుకుందామండి. ఈ విధంగా కలాకండ్ మిశ్రమం మొత్తం వేసిన తర్వాత స్పాచులా సహాయంతో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని మీరు పెట్టుకుంటే మనకి కలాకండ్ మంచిగా సెటిల్ అయ్యి స్వీట్ షాప్ స్టైల్లో లాగా పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఈ కలాకండ్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీరు ఈ ట్రేని బౌలించి ఈ విధంగా 4 వైపులా కూడా ట్యాప్ చేసుకుంటే కనుక ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు దీని వెనక ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. స్పూన్ సహాయంతో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కలాకానీ మీద చక్కగా సెటిల్ అవుతాయండి.
ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేపులో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే కలాకాండ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ కలాకాండ్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటారండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.